ఈ 5 కాలేజీలు స్టార్ట్ చేశారు అధ్యక్ష, అదంతా తెలుసు. ఈ 5 కాలేజీల్లో సీట్లు ఫిల్అప్ చేసే విషయంలో 50% కన్వీనర్ కోట, 50% ప్రైవేట్ కోటానికి పెట్టారు అధ్యక్ష. పీపీపీ కాదు. ఇందులో భాగంగా సెల్ఫ్ ఫైనాన్స్, ఇందులో భాగంగా అప్పుడి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద అల్లరి చేస్తుంది అధ్యక్ష. మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అధ్యక్ష, పెద్ద అల్లరి చేస్తుంది అధ్యక్ష. మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అధ్యక్ష, జీవో నంబర్ 107, జీవో నంబర్ 108 సెల్ఫ్ ఫైనాన్స్ కింద, జీవో నంబర్ 108 సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఏదైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ గా చేస్తారా లేదా మొత్తం 100% కన్వీనర్ కోటాగా చేస్తారా? ఒకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, రెండోది, ఈ సీట్లు ఫిల్అప్ చేసే విషయంలో మీరు ఏ మోడల్ ఫాలో అవుతారు, లేకపోతే తమిళనాడు మోడల్ ఫాలో అవుతున్నారా? గుజరాత్ మోడల్ అయితే అధ్యక్ష. ప్లీజ్ శివరారెడ్డి గారు దయచేసి చెప్పండి. శివరారెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న అధ్యక్ష. అయిపోయి అదే లక్ష్మణ్ వినండి నేను కరెక్టే, అందరూ అడిగింది మీరు ఒక్కడే. వినండి సిగ్నేటరీ అయినా కూడా మీరు ఎలా చేయలేదు. 1 మినిట్ అండి. ఇప్పుడు రామగోపాల్ రెడ్డి గారు సిగ్నేటరీ ఇందులో. వినండి సార్, నేను చెప్తాను శ్రీకాంత్ విను. అందులో సిగ్నేటరీ ఓన్ రామగోపాల్ రెడ్డి గారు. మనం శ్రీకాంత్ అడిగాడు, ఆయన రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి నేను బాగుంటుందని చెప్పి ఇచ్చా. దాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు కూడా అడిగారు. లక్ష్మణరావు గారు కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు కాబట్టి ఆయన కూడా ఇచ్చా. అంటే ఎడ్యుకేషన్లో కొంచెం అవుట్పుట్ వస్తుందనే ఉద్దేశంతో ఇచ్చాం తప్ప ఇదేమీ కాదు. ప్లీజ్ ఓకే, అలాగే మీరు ఎలా అంటే అలా చేద్దాం, ఇబ్బంది లేదు. శివరారెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న సార్. అధ్యక్ష ఇది అడగండి. అది కాదండి, కాదు. అధ్యక్ష, మీరు కూడా సభ సాంప్రదాయాలు, మీరు ఉదయం చేసిన సూచనల మేరకు ఖచ్చితంగా ఎవరి పేరు మీద అయితే ప్రశ్న ఉందో వాళ్ళకే మనం సప్లిమెంటరీ ఇద్దాం, అనుబంధ ప్రశ్న ఇద్దాం మీరే నిర్ణయించారు. కరెక్ట్. దానికి అనుగుణంగా నడుచుకోవాలి కదా. వినండి. ఇప్పుడు మా సభ్యుడు ఆయన పేరున్నా కూడా ప్రశ్నలో ఇందాక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పిన సమాధానానికి మీరు అవకాశం కలిగి ఇవ్వలేదు. కరెక్ట్. ఇప్పుడు కొత్తగా మీరు మరొక సభ్యుడికి మీరు అవకాశం ఇస్తుంటే నేను ఎందుకు ఇచ్చానంటే శ్రీకాంత్ అడిగాడు. శ్రీకాంత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంటుందని ఇచ్చాం. నేను చైర్ని ప్రశ్నించడం లేదు, ఓకే, గుర్తు చేస్తున్నాను. మీరు అలాగే ఫాలో అవుదాం అంటే ఖచ్చితంగా రేపటి నుంచి అలాగే ఫాలో అవుదాం, ఇబ్బంది ఏం లేదు. చెప్పండి మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు అడిగారు పులివెందుల మొత్తం ఖర్చు ఎంత అయింది వీటి మీద అని. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 17 కళాశాలను, వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది అధ్యక్ష. దీనికి మొత్తం ఖర్చు పెట్టాల్సింది 8,840 కోట్లు అధ్యక్ష. అయితే ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 2,125 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 23% ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది 1,451 కోట్లు చెల్లించారు. అంటే 16% మాత్రమే గత ప్రభుత్వంలో ఈ పనులు జరిగాయన్న మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష. మొత్తంగా 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా వారు పులివెందుల కళాశాల గురించి అడిగారు. పులివెందుల కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం కావాల్సింది అధ్యక్ష. కానీ జూలై 24వ తేదీ ఎన్ఎంసి ఇన్స్పెక్షన్కి వచ్చి పులివెందుల కాలేజీతో పాటు ఇతర 4 కాలేజీలు మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పాడేరంగా అనుమతిని నిరాకరించింది అధ్యక్ష. పులివెందుల కళాశాలలో 47.5% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది, 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. దాని కారణంగా పులివెందుల ఇతర కళాశాలలను కూడా వారు అనుమతి నిరాకరించడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం గురించి కూడా గౌరవ సభ్యులు శ్రీకాంత్ గారు అడిగారు. మార్కాపురంలో పులివెందుల కళాశాలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సిన మొత్తం
500 కోట్లు అయితే 293 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదే సమయంలో ఇదే విద్యా సంవత్సరంలో మొదలు పెట్టాల్సిన మార్కాపురం కళాశాలకి ఖర్చు పెట్టాల్సిన మొత్తం 400